ఉమ్మడి కర్నూలు జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాగుతున్న నీరు కలుషితమై అక్కడి ప్రజల మరణ శాసనం రాస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే అతిసార కోరల్లో చిక్కుకుని విలువెల్లాడుతున్నాయి. మంచినీటి పేరుతో సరఫరా అవుతున్న కలుషిత జలాలు తాగి ప్రజలు అనారోగ్యం బాన పడుతున్నారు. వాంతులు విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. ఇలాంటి బాధితులు నిత్యం కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి వందల సంఖ్యలో వస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం, కోసిగి, కౌతాళం మండలాల్లో తుంగభద్ర నది నుంచి ఎస్ఎస్ ట్యాంకర్ కు నీరు పంపింగ్ అవుతోంది. అది నేరుగా పైప్ లైన్ ద్వారా గ్రామాలకు సరఫరా అవుతోంది. ఈ నీటిని ఎక్కడా ఫిల్టర్ చేయడం లేదు. తుంగభద్రలో కలుషిత జలాలు కలుస్తున్నాయి. ఇవే కాకుండా ఇటీవల కురిసిన వర్షాలతో మురికి కాలువలు నిండి పారుతున్నాయి. ఆ జలాలు పైప్ లైన్లలో నీటిని కలుషితం చేస్తున్నాయి. ఆ జలాలు ప్రజలు తాగే నీటిని కలుషితం చేయడంతో అతిసార బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎమ్మెనూర్ తాగునీటికి సరఫరా చేస్తున్నటువంటి ఎల్ఎల్సి కాలువ నుంచి కలుషితమైన నీరు రావడం వల్ల అదే నీటిని ఎమ్మెనూర్ పట్టణం మున్సిపాలిటీ వాసులకు ప్రజలకు అందిస్తున్నారు. నీరును దీన్ని శుద్ధి చేయకుండా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే దీనివల్ల ప్రజలకు ఆరోగ్యాలు పాడై హాస్పిటల్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ పాడై వేలకు వేలు ఖర్చు చేసుకుంటున్నారు. దీనిపైన మున్సిపల్ అధికారులు చూసి చూడంటూ వ్యవహరిస్తున్నారు. వెంటనే మున్సిపల్ వాటర్ను శుద్ధి చేసి పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆత్మకూరు నల్లమల్ల పరిధిలోనూ అతిసార బాధితులు పెరిగిపోతున్నారు. పాములపాడు, మిట్టకండల, కొత్తపల్లి, శివపురం, గుమ్మడిపురం, సింగరాజుపల్లె, ఆత్మకూరు దళితవాడల్లో ప్రతి ఇంట్లో అతిసార బాధితులు ఉన్నారు. వెలుగోడు నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీటి సరఫరా జరుగుతోంది. అయితే వెలుగోడు పైప్ లైన్ కు పలుచోట్ల లీకేజీలున్నాయి. ఇదే అతిసారకు కారణమవుతోంది. ఇక జిల్లాలో పారిశుధ్యత లేకపోవడం కూడా సమస్యగా మారింది. పంచాయతీకి నిధులు లేక పారిశుధ్య పనులు చేయలేక సిబ్బంది చేతులెత్తేశారు. నీటి ట్యాంకుల శుభ్రత గాలికి వదిలేశారు. దీంతో అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతూ ఉండగా తీసుకునే నీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. భారీ వర్షాలకు నీరు కలుషితంగా మారుతూ ఉంది. ఈ కలుషిత నీటిని తక్షణమే మున్సిపల్ అధికారులు పంప్ హౌస్ నుంచి నీటిని శుద్ధి చేసి పట్టణానికి విడుదల చేయవలసిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కలుషితమైన నీటిని తాగడం ద్వారా ప్రజలు అనేక విధంగా డయేరియా, జ్వరము, టైఫాయిడ్ లాంటివి రోగాలు బారిన గురవుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉంటే వైద్యులు కూడా దీన్ని అదునుగా చేసుకుని వేలకు వేలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఎమ్మెనూరులో తలెత్తింది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు నీటిని శుద్ధి చేసి పంప్ హౌస్ నుంచి వదలవలసిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.